ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకుండా మరోసారి అమ్మా అని శబ్దం వినపడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు ఎవరు నువ్వు అని అడిగాడు, శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు మరలా ఆ గొంతుకు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయే రఘు పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి. తండ్రి నవ్వుతూ కొంచెం ఓపిక పట్టు అంటూ నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నువ్వు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయం కాంక్షను పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం అదే మనకు తిరిగి ఇస్తుంది. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి లేక లేక ఒక చిట్టి కోన పుట్టింది. ఆ పులికోనను ఎంతో ప్రేమగా పెంచసాగింది. దాని అల్లరిని చూసి సంబరపడిపోయేది. ఒకసారి పులికోన నలత చేసింది. బాగా నీరసించి ఒక మూల ముడుచుకొని పడుకుంది. దాని శరీరం బాగా వేడెక్కింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ గెంతులు వేస్తూ తన బిడ్డ బాధతో పడుకోవడం చూడలేకపోయింది. ఏం చేయాలో తోచలేదు. తన బిడ్డకు నీళ్లు తాగించి గుహలోంచి బయటకు వచ్చింది. ఎదురుగా ఓ ఏనుగు రావటం గమనించింది. ఆ ఏనుగు కూడా విచారంగా ఉన్న పులిని చూసి, పులిబావా విచారంగా ఉన్నావేంటి అని ప్రశ్నించింది. నా బిడ్డకు నలతగా ఉంది, ముడుచుకుని మూరన పడుకుంది అని చెప్పింది పులి. అయ్యో విచారించకు, కొంచెం చెరుకు రసం తాగించు, తిరిగి హుషారుగా తిరుగుతుంది సలహా ఇచ్చింది ఏనుగు. వెంటనే పులి చెరుకు తోట వైపున వడివడిగా అడుగులు వేసింది. దారిలో ఎదురైన ఎలుగుబంటి, అంత వేగంగా వెళుతున్నావు ఎక్కడికేంటి పులిమామా అంటూ పలకరించింది. కారణం చెప్పింది పులి. ఓసి దానికై భయపడుతున్నావా, కొంచెం తేనె నాకించామంటే చటుక్కున లేచి కూర్చుంటుంది అని ఎలుగుబంటి సలహా ఇచ్చింది. దాంతో పులి తేనె కోసం చింతలతో వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. దానికి ఎదురుగా వస్తున్న పిల్లి, ఎక్కడకా పరుగు పులిరాజా అంటూ ప్రశ్నించింది. దానికి తన బిడ్డ సంగతి చెప్పింది పులి. అలాగా, అయితే చక్కటి గోపాలు కొంచెం తాగించు, చిటికలో లేచి గెంతుతుంది అంది పిల్లి. ఆలోచనలో పడింది పులి. ఏనుగు చెప్పిన చెరుకు రసం తాగించాలా, ఎలుగుబంటి చెప్పిన తేనె నాకించాలా, లేక పిల్లి చెప్పిన పాలు తాగించాలా అని చివరికి ఆ మూడు చెప్పినట్టు చెరుకు రసం, తేనె, చిక్కటి గోవుపాలు మూడింటిని పట్టుకెళ్ళి తన బిడ్డతో తాగించింది. గడియలు గడుస్తున్నాయి, కానీ గుణం కనిపించలేదు. దాంతో దిక్కుతోచక బిడ్డను దగ్గరకు తీసుకుని బోరున ఏడవసాగింది పులి. సరిగ్గా అప్పుడే గుహ ముందు నుంచి వెడుతున్న మృగరాజు, సింహం, రాజువైద్యుడు, నక్క రెండు పులి ఏడుపు విని ఆగిపోయాయి. గుహ లోపలికి వెళ్ళి ఆరా తీసింది నక్క. వెంటనే బయటకు వచ్చి ఎదురుగా ఉన్న పొదల్లోంచి 3 రకాల ఆకులను కోసి బాగా నూరి ఆ పసర్ను పులికోనకు తాగించింది. వెంటనే పులికోన కళ్ళు తెరిచి ఆ వెంటనే తల్లిని చుట్టుకుని కడుపు నిండా పాలు తాగింది. తర్వాత ఆడుకోవటానికి బయటకు వెళ్ళింది. సంతోషంతో మృగరాజుకు, రాజవైద్యుడికి కృతజ్ఞతలు చెప్పింది పులి. చిరునవ్వుతో సింహం, మిత్రమా, మనకు చేపలు తినాలనుంటే చెరువుకు పోతాం, కానీ తోటకు పోము కదా. ఏనుగు, ఎలుగుబంటి, పిల్లి ఈ మూడింటికి వైద్యం తెలియదు. మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు
వైద్యుల సలహాలు తీసుకుంటేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే నీ బిడ్డ ప్రాణాలకే ముప్పు ఏర్పడేది అంది తన పొరపాటును గ్రహించింది పులి. నాటి నుంచి సొంత వైద్యం జోలికి పోకుండా, వైద్యం తెలియని వారిని సలహా తీసుకోకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళటమే నేర్చుకుంది. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకొని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణచిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని
తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. విష్ణుపురాన్ని పాలించే విరూపాక్షుడికి హఠాత్తుగా వైరాగ్యం పట్టుకుంది. మహారాజును మళ్ళీ మామూలు మనిషిని ఎలా చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అందుకు చికిత్సగా మంత్రి విమలవర్మ కొందరు విదూషకులను రప్పించి వినోదం పంచమన్నాడు. తన మనసు బాగోలేనప్పుడు హాస్యాలేమిటంటూ విరుచుకుపడ్డాడు విరూపాక్షుడు. తరువాత కొందరు ఇంద్రజాలికులను తెప్పించి ప్రదర్శనలిప్పించాడు. మీరు చేసిన మాయాజలం చూశాక జీవితమంతా మిథ్యే కదా అనిపిస్తోంది అనుకుంటూ మరింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. మరో ప్రయత్నంగా ప్రసిద్ధ పండితుల చేత గతంలో ఎంతో పేరు పొందిన మహారాజుల చరిత్రలన్నీ కథలుగా చెప్పించాడు. వాటిని విన్న విరూపాక్షుడు ఎవరెంతకాలం పరిపాలించినా, ఎన్ని రాజ్యాలను వశం చేసుకున్నా చివరికి తమతో పట్టుకుపోయేదేమీ లేదు కదా అంటూ నిరాశగా మాట్లాడాడు. చివరగా కొందరు బలాఢ్యుల చేత శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించాడు. అది చూశాక శరీరంపై మక్కువ పెరిగి వ్యాయామం చేయాలన్న తలపు కలుగుతుందని ఆశపడ్డాడు విమలవర్మ. కానీ అందుకు విరుద్ధంగా మనిషి చనిపోయాక దహించుకుపోయే శరీరానికి కండలు పెంచడం శుద్ధ దండగ అని మరింత విరాగిలాగా మారాడు విరూపాక్షుడు. మహారాజులో మార్పు తేవడం తన వల్ల కాదనిపించింది విమలవర్మకు. అది గమనించిన ఆస్థాన విద్వాంసుడు సువర్ణుడు విరూపాక్షుడికి కొన్ని అందమైన రంగురంగుల చిత్రపటాలను చూపించాడు. వాటిని చూసి ముగ్ధుడై, ఇంత అద్భుతంగా చేసిన చిత్రకారులెవరో చూడాలని ఉంది, పిలిపించండి అన్నాడు. తప్పకుండా మహారాజా అన్న మరుక్షణమే ఎక్కడి నుంచో చెవులకు హాయి కొలిపి వేణుగానం వినిపించసాగింది. ఆ వేణునాదం ఎవరిదో గాని నన్ను మైమరిపింపజేస్తోంది. అదెవరో కనుక్కొని నా దగ్గరకు తీసుకురండి అని పొగిడాడు విరూపాక్షుడు. అలాగే రాజా, ఇదిగో ఈ తాళపత్రాలను చూడండి. మీ పై పద్యాలను రచించింది ఒక కవి. వాటిని ఒకసారి పాడి వినిపించాడు సువర్ణుడు. పద్యాలు అమోఘంగా ఉన్నాయి. ఎవరో ఆ మహాకవి. వారిని కూడా చూడాలని ఉంది. వీరందరినీ వెంటనే సభకు తీసుకురండి, ఘనంగా సన్మానిద్దాం అన్నాడు విరూపాక్షుడు. వెంటనే వాళ్లను విరూపాక్షుడు సమక్షానికి తీసుకువచ్చి, రాజా, వర్ణ చిత్రాలను అత్యంత రమ్యంగా చిత్రించిన ఈయన పేరు కేశవవర్మ. మీరు అద్భుతమంటూ మైమరిచిపోయిన వేణునాథ విద్వాంసుడు ఈయనే. సురూరుపుడు అమోఘమైన పద్యరచనలంటూ మీరు ప్రశంసించిన పండితుడు ఈయనే. ఉద్భవుడు. మన రాజ్యంలో ఉన్న అత్యంత వృద్ధులు వీళ్ళు. ఇంత ముసలితనంలో కూడా తమ వయసును గుర్తుకు తెచ్చుకోకుండా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరమానందంగా బతుకుతున్నారు. వాళ్ళ వ్యాపకాల్లో మునిగిపోవటం వల్ల వారికి వాళ్ళ వృద్ధాప్యం గుర్తుకు రావడం లేదు. శరీరానికి వయసు పైబట్టం సహజం, కానీ మనసుకు ముసలితనం రాకూడదు. వీళ్ళ వయసులో సగం వయసు కూడా లేదు మీకు. అయినప్పటికీ మీరు అనవసరమైన ఆలోచనలతో కుంగిపోతున్నారు. రాజ్యపాలనలో నిరంతరం మునిగిపోతే మీకు అసలు వయసే గుర్తుకు రాదు చెప్పాడు సువర్ణుడు. ఆ మాటలకు విరూపాక్షుల్లో మార్పు కలిగింది. మళ్ళీ ఎప్పట్లా రాజ్యపాలన చేయసాగాడు. ఆ మార్పు చూసి మంత్రి విమలవర్మ సంతోషించాడు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామి, అబద్ధాలు చేయకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడిపాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపం చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఈవేళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నీవే జవాబు చెప్పు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మర్చిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ.
మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.